గంట పాటు కుంభవృష్టి వానకు దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో 4.7 5 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తూ ఉంది. ప్రస్తుతం కృష్ణానగర్ వెళదాం. అక్కడ నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మొత్తం కాలనీలు నీట మునుగుతున్నాయి. సతీష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, జీహెచ్ఎంసీ రంగంలోకి దిగిందా లేదా? హైదరాబాద్ లో గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి కుండపోత వర్షానికి ఆ నగరం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కొద్ది చినుకు పడితేనే చిత్తడైపోయే హైదరాబాద్ నగరంలో కంటిన్యూగా గంట సేపు వర్షం కురిసింది. ఈ వర్షంతో లోతులే కాదు, మెయిన్ రూట్లు పూర్తిగా నీళ్ళలో నిండిపోయి మనం ప్రస్తుతం కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్నాం. కృష్ణానగర్, పంజాగుట్ట, ఇటు ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఏరియాలో కంటిన్యూగా వర్షం కురిసింది. కురిసినటువంటి వర్షానికి మెయిన్ రోడ్ల మీద కూడా ఇది అమీర్పేట నుంచి సారథి స్టూడియో, యూసుఫ్గూడ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు రావడానికి ఉన్నటువంటి రూటు. ఈ రూటు మొత్తం కూడా ఎలా నిండిపోయిందో, నీళ్ళ ఎంత ప్రవాహం కనిపిస్తుందో చూడొచ్చు. ఇదంతా మనం చూస్తున్నటువంటిది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్డా లేకుంటే నదియా అనే విధంగా ఉంది. నదిని తలపించే విధంగా ఆ నీళ్లు ఇక్కడ నుంచి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షం కంటిన్యూగా కురిసినటువంటి హైదరాబాద్ నగరంలో నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చాయి. ఆ రోడ్ల మీద ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ ఆగిపోయింది. ఇటువైపు మనం చూసుకుంటే కృష్ణానగర్ దగ్గర నుంచి యూసుఫ్గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్తో పాటు ఇటు ఆ బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు ఈ వైపు ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఇటు మెయిన్ రూట్ మొత్తం కూడా కూకట్పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వరకు కూడా ఆ రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడ నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తున్న సమయంలో ఇప్పటికే ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్ నగరంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ నగర ప్రజలకి సూచించారు. అయితే రోడ్డు మీద చూడొచ్చు, ఎక్కడ గుంత ఉందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో, ఎక్కడి నుంచి ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మ్యాన్హోల్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దని జీహెచ్ఎంసీ ఇప్పటికే చెప్పింది. మ్యాన్హోల్స్ ఓపెన్ చేస్తే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, లేకుంటే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు దాంట్లో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా మ్యాన్హోల్స్ని ఓపెన్ చేయకూడదని చెప్పి ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 రూట్ల నుంచి నీళ్ళన్నీ కూడా గల్లీల నుంచి వచ్చేటటువంటి నీళ్ళన్నీ కూడా ప్రవాహం పెద్ద ఎత్తున వస్తుంది. ఈ ప్రవాహం ఇంకా వర్షం వస్తున్నప్పుడు ఒక టెన్షన్ ఉంటే, వర్షం తగ్గిన తర్వాత ఈ టెన్షన్ ఉంది. ఇంకా ఎంతసేపు వరకు ఈ ప్రవాహం కొనసాగుతుందో, ఎప్పటి వరకు ఈ నీళ్లు వెళ్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. చిన్నపిల్లల్ని, ముఖ్యంగా వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని బయటికి ఎవరు కూడా రావద్దని చెప్పి అధికారులు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఉంది కాబట్టి ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, మిగతా అంబులెన్స్లు దీంట్లో ఇరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పారు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అవుతుందంటే గంట సేపటి నుంచి కురిసినటువంటి వర్షం ఎఫెక్ట్తో నగరం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఈ సమయంలో మళ్ళీ కొంత వర్షం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయితే ఇంకా ఎక్కడ నీళ్ళు ఆగుతాయో, ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా మనం చూడొచ్చు, రేపు శ్రావణ శుక్రవారం ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది మహిళలు కావచ్చు, ఫ్యామిలీస్ అందరూ బయటకు వచ్చి రేపు కావలసినటువంటి పూజా సామాగ్రి కోసం బయటకు వచ్చి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. కానీ ఎక్కడి షాపులు అక్కడే వదిలేశారు. ఎక్కడ ఉన్నటువంటి తోపుడు బండ్ల మీద పూలు కావచ్చు, రేపు పూజకు ఉపయోగించే సామాగ్రి ఎక్కడికక్కడ వదిలేసిపోయారు. ఎందుకంటే ఈ వర్షానికి నిలబడితే ఎక్కడ నీళ్లు ఆగిపోయాయి, ఎక్కడి నుంచి. సతీష్, ఎగువ నుంచి భారీగా వరద వచ్చేస్తుంది. కృష్ణానగర్ ని ఆనుకున్న బస్తీలలో పొజిషన్ ఏ విధంగా ఉంది? ఎగువ నుంచి భారీగా వరద కిందకు వచ్చేస్తుంది. లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అలాగే కృష్ణానగర్ ఆనుకొని బస్తీలు ఉన్నాయి. బస్తీలు కాలనీలోకి వచ్చాయా నీరు? వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆ నీళ్ళలో వెహికల్స్ ఆగిపోతున్నాయి. 2 వీలర్స్ 4 వీలర్స్తో పాటుగా ఆటోలు కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ పక్కన ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బందితో పాటుకు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. రోడ్ల మీద నీళ్ళు ఆగినటువంటి చోట్ల వాటిని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చూసాం, ఇదే ప్రాంతంలో కృష్ణానగర్ ప్రాంతంలో కొంత వర్షం వస్తేనే చాలా ఇబ్బంది ఉంటుంది. దాదాపు కంటిన్యూస్గా వర్షం పడింది. గంట సేపు కురిసినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ వరద ఇంకా ఎంతసేపు ప్రవహిస్తుందో తెలియదు, ఎప్పుడు ఇది తగ్గుతుందో తెలియదు, ఎప్పుడు మేము తమ గమ్యస్థానాలకు చేరుకుంటామా అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు రోడ్ల మీదకి ఎవరి రాకూడదని చెప్పినటువంటి సందర్భం. ఓవరాల్గా చూస్తే హైదరాబాదు నగరం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం, ఒక పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దేవి, సతీష్, మీరు స్పాట్లో ఉన్న మెయిన్ రోడ్లోనే
దాదాపు ఒక చెరువును తలపిస్తోంది. ఇక కృష్ణానగర్ ఆనుకొని బస్తీలు కాలనీలు ఉన్నాయి. కాలనీలోకి ఇంకా భారీ వర్షం పడితే మొత్తం నీట మునిగే ప్రమాదం ఉంటుంది. ఏంటి అక్కడ ఏమైనా ఆఫీసర్స్ వచ్చారా, దాన్ని ఏమైనా పర్యవేక్షిస్తున్నారా లేదా? హైడ్రా కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కావచ్చు. యా దేవి, మీరు చెప్పినటువంటి విధంగానే కృష్ణానగర్ మొత్తం చాలా బస్తీలు కాలనీలు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు నీటి ప్రవాహంకి ఉన్నటువంటి వాటిని కూడా, అంటే ఎక్కడి నుంచి అయితే నీళ్లు పోయే అవకాశం ఉందో వాటిని తీసేటటువంటి ప్రయత్నం చేశారు. మనం మరోవైపు చూడొచ్చు, ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి డిజాస్టర్ ఫోర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. హైడ్రా సిబ్బంది ఎక్కడైతే నీళ్లు ఆగిపోయి ఉన్నాయో ఆ నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం రోడ్డు మీద నుంచి నీళ్లు ఎలా వెళ్తున్నాయి, హైడ్రా సిబ్బంది ఇక్కడికి వచ్చి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మనం ఒక లైన్లోకి కృష్ణానగర్లో ఏ బ్లాక్లో ఉన్న లైన్లోకి వచ్చాము. ఇక ఈ ఏ బ్లాక్ అయితే పూర్తిగా నిండిపోయింది. షాప్ల లోపలికి కూడా నీళ్ళు వచ్చేసాయి. ఇదంతా కూడా మెయిన్ రూట్ ఇది. ఇటు పూర్ణ టిఫిన్ సెంటర్ లైన్ అని చెప్తూ ఉంటారు. ఈ లైన్లో ఎంత హెవీ ప్రవాహం కనిపిస్తుందో మరి కొద్దిసేపట్లో మీకు చూపించబోతున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హైడ్రా సిబ్బంది ఇక్కడికి వచ్చి ఆ నీటిని పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక ఫ్లో ఇక్కడ పెద్ద మ్యాన్హోల్ ఉంది. ఈ మ్యాన్హోల్కి సంబంధించి ఎవరు కూడా ఇటు రావద్దు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు క్లియర్గా ఒక మ్యాన్హోల్ కనిపిస్తుంది. తెలియకుండా ఎవరు వస్తే ఇక్కడ పడిపోతారని హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడే ఉండి వాటిని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద మ్యాన్హోల్ ఉంది. ఆ సిబ్బంది వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని, ముఖ్యంగా మహిళల్ని కావచ్చు, చిన్నపిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాన్హోల్లో పడితే ఇక మనిషి ప్రాణాలు దక్కడం అనేది అసాధ్యం. అందుకే ఇట్లాంటి మ్యాన్హోల్స్ చాలా ఉన్నాయి. నీళ్లు పోవాలంటే మ్యాన్హోల్స్ ఓపెన్ చేయాలి. మ్యాన్హోల్స్ ఓపెన్ చేయకుంటే ఆ రోడ్ల మీద నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి సమయంలో మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి, అంటే అనుకోకుండా కూడా చాలా చోట్ల మ్యాన్హోల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇలా ఓపెన్ అయినటువంటి మ్యాన్హోల్స్ నుంచి నీళ్లు ఒక ప్రవాహం లాగా వెళ్తుంది. చూడొచ్చు, ఒక సుడిగుండం అని చెప్పుకోవచ్చు. ఈ సుడిగుండంలో ఎలా మనిషి దూరం నుంచి కూడా కాలు పెడితే ఫోర్స్గా వచ్చి దాంట్లో పడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ లైన్లో కృష్ణానగర్ ఏ బ్లాక్లో ఉన్నటువంటి ఈ లైన్ మొత్తం పూర్తి స్థాయిలో నీళ్లతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, హైటెక్ సిటీ నుంచి, ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి ఇటు వచ్చేటటువంటి ఈ రూట్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుగా ఉంటుంది. ఈ మెయిన్ రోడ్డు మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ నుంచి రావడానికి మనం ఈ గల్లీలో చూస్తున్నాం. ఈ గల్లీలో ప్రతి మ్యాన్హోల్ దగ్గర ఒక్కొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఉంది. వాటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నీళ్లు వెళ్లకుంటే కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం, ఈ హెవీ ఫ్లో మొత్తం కూడా ఇది ఒక రోడ్డా లేకుంటే హెవీ ఫ్లో వెళ్తున్నటువంటి నది అనిపించే విధంగా ఉంది. ఈ ఫ్లో మొత్తం కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు, ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మన వీడియో జర్నలిస్ట్ గణపతి చూపిస్తున్నారు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ లైను వెంకటగిరి నుంచి, కృష్ణానగర్ నుంచి యూసుఫ్గూడ వెళ్ళడానికి రెగ్యులర్గా వెహికల్స్ వెళ్తుంటాయి. ఇటు మాదాపూర్ నుంచి వచ్చేటటువంటి ఐటీ కారిడార్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ రూట్లో వస్తుంటాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫ్లోకి కేవలం సింగిల్ లైన్లో ఒక్కొక్క వాహనం, 2 వీలర్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా వేలాది వాహనాలు పైన ఉన్నాయి. వెంకటగిరి నుంచి ఇటు గాయత్రి హిల్స్, మాదాపూర్, కొత్తగూడ, కొండాపూర్ వరకు ఈ విధంగా పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ నీళ్లు ఆగిపోయిన తర్వాతనే వెహికల్స్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. ఎక్కడైతే మ్యాన్హోల్ ఉందో, ఎక్కడైతే ఇరుక్కుపోయి ఉంటారో వాళ్ళని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలియకుండా వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో అందరు కొత్త వాళ్ళు ఉంటారు. గల్లీలో ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియదు, ఏ మ్యాన్హోల్ ఉంటుందో తెలియదు. కాబట్టి లోపల పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా వాహనాలన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఆగిపోయిన వాహనాలను వాళ్ళు కూడా బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు కిలోమీటర్ల మేర హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనం చూస్తున్నటువంటి ఈ రూట్లో సాధారణంగా ఈ టైంలో 8:30, 9 o'clock అంటే హెవీ ఫ్లోతో వందలాది వాహనాలు ఇక్కడి నుంచి వస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు వాహనాలు కాదు, నీళ్ల ప్రవాహం వస్తుంది. కృష్ణానగర్ ఏ బ్లాక్ నుంచి, పైనుంచి వెంకటగిరి నుంచి వచ్చేటటువంటి ఈ రూట్ నీళ్ల ఫ్లో ఎంత అంటే కనుచూపు మేర నీళ్లు ప్రవాహం కనిపిస్తూనే ఉంది. పైన ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు గాయత్రి హిల్స్, మాదాపూర్లో ఉన్నటువంటి
ఆ నీళ్లు మొత్తం కూడా వర్షం తగ్గిన తర్వాత కిందికి వచ్చేసి ఈ ప్రవాహంలోకి కొట్టుకొస్తున్నాయి. ఈ ప్రవాహం పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుంది. ఈ ప్రవాహం ఇంకా ఎంతసేపు ఉంటుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. వర్షం తగ్గింది కదా అని చెప్పి ఎవరు కూడా బయటికి రాకూడదు. వర్షం తగ్గిన తర్వాత మరొక గంట సేపు ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే అత్యవసరమైతేనే బయటికి రావాలి. ఈ విధంగా వర్షం తగ్గింది కదా అని బయటకు వస్తే వరద ప్రభావం ఉంటుంది. సాధారణంగా ఈరోజు రేపు శ్రావణ శుక్రవారం ఉండడంతో పూజా సామాగ్రి కోసం చాలామంది బయటకు వస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇదే విధంగా కృష్ణానగర్లో ఉన్నటువంటి సిచ్యువేషనే చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. దేవి, సతీష్, ఈ ఉప్పుగూడలో కనెక్ట్ అయ్యేటువంటి నాలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అక్కడ రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి. అసలు అటు ఎటు వెహికల్స్ వెళ్లకుండా ఆపేస్తున్నారంట. ఉప్పు కూడా ముఖ్యంగా హైదరాబాద్లో మెయిన్ ప్రధానమైనటువంటి నాలాలు 5 ప్రధానమైన నాలాలు ఉంటాయి. 5 ప్రధానమైన నాలాలు మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చేటటువంటి నీళ్లు వచ్చే విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు వర్షం వచ్చినటువంటి సమయంలో ఆ నాలాల నిండా నీళ్లు రావడమే కాకుండా నాలాల మీద నుంచి ప్రవహించి నీళ్ళన్నీ కూడా వస్తున్నాయి. ఇటు ఉప్పు కూడా కావచ్చు, ఇటు ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కురిసినటువంటి ఈ కుండపోత వర్షానికి నీళ్ళన్నీ కూడా అక్కడి నుంచి ఒకసారి మనం చిన్న షాప్లో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. నీళ్లు ఏ విధంగా కాలనీల మధ్యలోకి షాపుల మధ్యలోకి వచ్చాయో చూడడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. షాపు లోపలికి పూర్తి స్థాయిలో నీళ్లు నిండుకొని పోయి ఉన్నాయి. ఈ విధంగా నీళ్లు అంటే ఈ షాపులలో కాలనీలో ఉన్నటువంటి ఇళ్ల దగ్గర పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నాలాల దగ్గర చాలా వాటర్ వస్తుంది. సాధారణంగానే హైదరాబాద్లో నాలాలు కొంచెం వర్షం వస్తేనే పొంగి ప్రవహిస్తుంటాయి. ఈ విధంగా దాదాపు 10 సెంటీమీటర్ల మేర కురిసినటువంటి ఈ వర్షానికి మొత్తం నాలాలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. నాలాల్లోంచి వచ్చేటటువంటి నీళ్లు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఈ ప్రవాహం అంతా కూడా నాలాల్లోకి వెళ్ళి కలవాలి. నాలాల్లో నుంచి అక్కడికి మెయిన్ హుస్సేన్ సాగర్ కావచ్చు, కింద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మూసీలోకి కలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నీళ్ళని పోయే వరకు కూడా ఎవరు రోడ్డు మీదకి రాకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నాలాలకు సంబంధించి ఉన్నటువంటి నాలా పరివాహక ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతంగానే చెప్పుకోవచ్చు. సాధారణంగా హెవీ వర్షం వస్తేనే ఈ నాలా లోతట్టు ప్రాంతాలు పరివాహక ప్రాంతం మునిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వర్షం ఒక క్లౌడ్ బరస్ట్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. కాబట్టి ఈ వర్షం ఎఫెక్ట్కి ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా బయటకు వచ్చేస్తున్న పైన ప్రవాహం ఎంతసేపు ఈ ప్రవాహం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు ఈ రోడ్డు మీదనే 3-4 ఫీట్ల మేర హైట్లో ఈ ప్రవాహం వస్తుందంటే ఇంకా పైనుంచి వచ్చేటటువంటి ప్రవాహం ఎంత మేర ఉందో చూసుకోవచ్చు. ఈ విధంగా మనం కేవలం ఒక లైన్లో మాత్రమే ఉన్నాం. ఇట్లా కృష్ణనగర్లో 6 లైన్లలోంచి వచ్చేటటువంటి నీరు మొత్తం కూడా మెయిన్ రోడ్డు మీదకి చేరుకుంటుంది. మెయిన్ రోడ్డు మీదకి వచ్చినటువంటి నీళ్ళని అక్కడి నుంచి ముందు ఉన్నటువంటి నాలాలోకి అమీర్పేట దగ్గర ఉన్నటువంటి నాలా, ఇటు సత్యం థియేటర్ దగ్గర నుంచి బేగంపేట మీదుగా హుస్సేన్ సాగర్ వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా నాలా ఉన్నటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడా పక్కన ఉన్న ఇండ్ల వాళ్ళందరూ కూడా చాలా భయంతో ఉన్నారు. ఎప్పుడు ఆ నాల పక్కన ఉన్నటువంటి ఇబ్బంది అవుతుందనేటటువంటి విషయం ఇక్కడ అర్థం కాని సిచ్యువేషన్. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సమయం కూడా ఇంకొక గల్లీ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ గణపతి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్హోల్ సిచ్యువేషన్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ మ్యాన్హోల్ ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం. ఈ మ్యాన్హోల్ ఎంత హెవీగా ఉందో మనకి ఇక్కడ చూడొచ్చు. జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ ముఖ్యంగా ఈ నాలాల ప్రవాహం ఇక్కడ ఇది సాధారణంగా చెరువుల్లో కావచ్చు, పెద్ద పెద్ద లోయల్లో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి సమయంలో ఆ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది దాదాపు మనిషి నిలబడితే కూడా అక్కడ ఆగకుండా లోపలికి పోయే విధంగా ఒక పెద్ద సొరంగం లాగానే ఉంది. ఇక్కడ వచ్చేటటువంటి ఈ నీళ్లు లోపలికి ఎంత హెవీ ఫోర్స్తో వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వెహికల్స్ ఇక్కడ వెళ్ళేటటువంటి సమయంలో చూడొచ్చు. ఇక్కడ ఒక షాపు మనం చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక సెలూన్ షాప్లోకి నీళ్లు ఏ విధంగా వచ్చాయో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇళ్లలోకి వెళ్లకుండా పూర్తిగా వాళ్ళు అడ్డు పెట్టుకుని ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటు ఉన్నటువంటి నీళ్లు, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ఇళ్ల లోపలికి వెళ్లకుండా, షాపు లోపలికి వెళ్లకుండా
పూర్తిగా వాళ్ళు అడ్డు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మనం వెళ్తున్న కొద్దీ చూసే కొద్దీ ఇదే విధమైనటువంటి ఫోర్స్, ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. షాపుల లోపలికి మొత్తం కూడా ఆ నీళ్లు వెళ్ళిపోయి ఉన్నాయి. ఆ నీళ్ళని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక షాప్లో మనం ముఖ్యంగా ఈరోజు పూజకు సంబంధించినటువంటి సామాగ్రి చాలా చోట్ల అమ్ముతున్నారు. ఈ పూజా సామాగ్రి అంతా కూడా ఏ విధంగా అయిపోయిందో మనం చూడొచ్చు. కొబ్బరికాయల దుకాణంలోకి వచ్చాం మనం. ఇక్కడ కొబ్బరికాయల దుకాణంలో కొబ్బరికాయలన్నీ కూడా పూర్తిగా తడిచిపోయే నీళ్ళలో తేలియాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. దాదాపు అంటే రేపు శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం ఉండడంతో పెద్ద ఎత్తున పూజా సామాగ్రిని సిద్ధం చేసి పెట్టారు. ఆ పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళేందుకు వస్తారనుకున్నారు, కానీ ఆ సిచ్యువేషన్ ఈ వర్షం రావడంతో పూర్తిగా మారిపోయింది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా పూజా సామాగ్రి కోసం బయటికి వచ్చేవాళ్ళు పక్కన పెడితే ఈ విధంగా నీళ్లు షాపుల మధ్యలోకి వచ్చేసి షాపులు మొత్తం కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్. మరొకసారి ఈ రోడ్డు మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రోడ్డు మీద ఎంత ఫోర్స్గా ప్రవాహం వస్తుందో ఒకసారి మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఎంత ఫోర్సు, హెవీ ఫోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ముందుకు వెళ్ళేటటువంటి ఆ సమయంలో ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియనటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ మ్యాన్హోల్, మరోవైపు ఇక్కడ షాపులు దాదాపు ఇప్పుడు ఒక స్టెప్ దూరంలో ఆగిపోయాయి నీళ్లు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి షాపులు ముఖ్యంగా ఈ స్టెప్ 1 ఫీట్ ఉన్నటువంటి స్టెప్ లోపలికి కూడా నీళ్ళు వచ్చేసాయి. కిరాణం షాపులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా కొద్దిసేపటి క్రితం ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ తెలియజేసే విధంగా ఇక్కడ షాపుల వాళ్ళు కూడా ఆ వీడియోస్ కూడా తీసి పెట్టినటువంటి చూడొచ్చు ఏ విధంగా ఆ నీళ్లు ఆగిపోయినాయి. ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొబైల్లో నీళ్లు వాళ్ళు వాటిని బయటికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ కిరాణా సామాన్ ఒక్కసారి తడిసిందంటే దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అట్లాంటి కిరాణా సామాన్ షాపుల దుకాణం లోపలికి నీళ్లు మొత్తం కూడా వచ్చేసాయి. ఇంకా ఫ్లో పెరుగుతూనే ఉంది. ఆ పైనుంచి వచ్చేటటువంటి హెవీ ఎఫెక్ట్, ఆ వర్షం ఎఫెక్ట్ పెరుగుతూనే ఉంది. మరోవైపు వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షం పెరుగుతుంది. కాబట్టి వర్షం ఎంతసేపు ఉంటే అంతసేపు టెన్షన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షంతో పాటు ఈ ఫ్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ ఫ్లో కంటిన్యూగా వస్తే ఇంకా కింద ఉన్నటువంటి కాలనీలకు ఇబ్బంది జరిగే అవకాశం. మనం ఒకసారి ఇక్కడ నీళ్ళలో చూడొచ్చు. దాదాపు నాకు మోకాళ్ళ లోతు నీళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. దాదాపు